యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ ప్రతి సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న సిద్ధు ఇటీవల వచ్చిన జాగ్తో కొంత నిరాశపరిచాడు. ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు తెలుసు కదా అనే సినిమాతో రాబోతున్నారు. ఈ సందర్భంగా మీడియాతో చిట్చాట్ చేస్తూ తన కెరియర్, తన ఆలోచన గురించి చాలా స్పష్టంగా మాట్లాడారు. ప్రజలకే కాదు, నాపై నాకే అంచనాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే చివరి క్షణం వరకు వదలకుండా పనిచేస్తాను అని సిద్ధు అన్నారు. నీరజ కోన దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 17న దీపావళి కానుకగా విడుదల కానుంది. ఇది నా మరో ఒరిజినల్ సినిమా. ప్రేమ, కుటుంబ బంధాలపై సున్నితమైన చర్చను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. నీరజ చెప్పిన కథలో కొత్తదనం కనిపించడంతో వెంటనే అంగీకరించాను. పాత్ర చాలా బలంగా రాసుకున్నారు. ఆ క్యారెక్టరైజేషన్ సినిమాని ముందుకు నడిపిస్తుంది అని వివరించారు. నాకు ఎవ్వరూ కథలు చెప్పలేదు. నా కోసం కథలు రాసిన వాళ్లు లేరు. అందుకే నేనే కథలు ఎలా రాయాలో నేర్చుకున్నాను. సినిమా హిట్ అయితే అందరికీ పేరు వస్తుంది. ఫెయిల్ అయితే విమర్శలన్నీ నా మీదే పడతాయి. అయినా ఆ బాధ్యత తీసుకోవడంలో నాకు భయం లేదు అని స్పష్టం చేశారు. టిల్లు, జాక్ సినిమాల తర్వాత వచ్చిన ఒత్తిడి గురించి సిద్ధు ఓపెన్ గా మాట్లాడారు. సక్సెస్, ఫెయిల్యూర్ ను ఎదుర్కొన్నాకే ఎదుగుదల వస్తుంది. ఒకసారి కొరటాల శివ గారు చెప్పారు, ఇకపై నువ్వు చేసే ప్రతి సినిమా ఈ 2 సినిమాల మధ్యలోనే ఉంటుంది అని. ఆ మాట నా జీవితాన్నే మార్చేసింది. కొత్త ఆలోచన రేకెత్తించింది. భవిష్యత్తులో దర్శకత్వం చేయాలన్న ఆలోచన కూడా ఖచ్చితంగా ఉంది అని తెలిపారు. తెలుసు కదా సినిమాలో వరుణ్ అనే యువకుడి పాత్రలో కనిపించనున్నానని. అది చాలా బలమైన పాత్ర. ఇందులో కామెడీ కూడా ఉంది, కానీ దాని వెనుక లోతైన భావం ఉంటుంది. ఈ సినిమా తర్వాత కొత్త జానరా స్థాపించబడుతుందనే నమ్మకం ఉంది అని చెప్పారు. నిర్మాతలు విశ్వప్రసాద్, కృతి ప్రసాద్లతో తనకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ, వారు మాకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారు. తెలుసు కదా కథ పూర్తిగా వేరే ట్రాక్ లో సాగుతుంది. వరుణ్ పాత్ర ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటే దానికి కొనసాగింపు వచ్చే అవకాశం ఉంది అని అన్నారు.